వాడు. దేవుని స్తోత్రం. ఏశావు వచ్చాడు. ఒళ్ళంతా ఒళ్ళంతా ఏంటి ఆయనకి? రోమాలే. ఒళ్ళంతా వెంట్రుకలే. ఈ రోమాలు కలిగినటువంటి ఎర్రటి వాడైనటువంటి ఏశావు బయటికి రాగానే ఆడింకా బయటికి రాలేదు. ఆడు మడిం పట్టుకొని ఎనకాలొచ్చేసాడు. అంటే వాస్తవానికి ఏం జరుగుతుందంటే, నేను ముందెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టుందిప్పుడు. ఈ ఎళ్ళేవాడు మడిం పట్టుకున్నాడంటే, వాడు వెళ్ళిపోతున్నాడనే ఒక బాధుంది. వాడు బయటికొచ్చేస్తున్నాడు. అసలు నేను ముందెళ్ళాలి గదా! అనుకుంటున్నాడు. ఎట్లా అయితే తర్వాత ముందయిపోయాడు. మీకర్థం గాల. దేవుని స్తోత్రం. బయటకొచ్చిన తర్వాత ఏ విధంగానైనా సరే ఫస్ట్ ప్లేస్ అనేది తీసేసుకున్నాడు. పుడితే పుట్టరా, నువ్వు ముందు పుడితే పుట్టు, నువ్వు ముందు వెళ్తే వెళ్ళు. నేను బయటకొచ్చినాకైనా నిన్ను వదిలిపెట్టను గదా! నేను జ్యేష్ఠుడిని అనిపించుకుంటా. ఆ జ్యేష్ఠత్వపు హక్కుని నేను సంపాదించుకుంటా. పోరాడేవాడు. యాకోబు ఎవరండి? పోరాటం. పోరాడేవాడు. పోరాడే తత్వం. దేవుని బిడ్డలారా, ఈ పోరాడే వ్యక్తితో ఎవరు పోరాడతారు జీవితాంతం? ఈయన జీవితము, ఈయన మనస్తత్వమే పోరాడే స్వభావం. తన అన్న మడిమను పట్టుకొని బయటికి వచ్చాడు.